ఫ్రెండ్స్, యూట్యూబర్ వైష్ణవి నిజంగా మకుటం లేని మహారాణిని చెప్పుకోవాలి. ఎందుకంటే 20 సంవత్సరాలు కూడా లేని ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇక తన బాధ్యతలు తను నిర్వర్తిస్తూ తన భర్తకి కూడా అండగా నిలిచింది. అయితే ఎక్కడ కూడా అసలు కాన్ఫిడెన్స్ తగ్గకుండా తన జీవితాన్ని తనే మార్చుకోవడానికి ప్రయత్నించింది. కానీ తన జీవితంలో తను చేసిన ఒకే ఒక పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది ఈ దుర్మార్గుడిని పెళ్లి చేసుకోవటం. నిజం చెప్పాలంటే ఈ దుర్మార్గుడు చాలా అంటే చాలా నమ్మించాడు. ఎంత ఏది చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా ఊహించని విధంగా తన జీవితాన్ని మార్చేశాడు. ఎవ్వరూ కూడా ఇంతలాగా ఇంత దారుణంగా ప్రవర్తించరేమో అనిపించింది. సాధారణంగా కూనీకోరలు చేసేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారంటే ఆహ్, చాలా పా క్రూరంగా, పాశవికంగా ఉంటారు. కానీ వీడు నవ్వుతూనే గొంతులు కోసేస్తాడు చూసారా? అలా ఉన్నాడనమాట. వీడి ప్రవర్తన, తీరు చూసి ఎవ్వరైనా సరే మంచివాడు అనుకునేటట్టుగా ప్లాన్ చేశాడు. అయితే ఇక వైష్ణవి గురించి చెప్పాలి అంటే తనకి 19 సంవత్సరాలు మనకు తెలిసినదే. అయితే తను బేసిక్‌గా తన చదువుని పూర్తి చేసుకొని అంటే 10థ్, ఇంటర్ ఆ టైం పూర్తి చేసుకొని తను ఈ హాస్పిటల్‌కి వెళ్ళి తన కోర్స్ పూర్తి చేయాలనుకునే టైంకి ఈ దుర్మార్గుడు పరిచయమయ్యాడు. అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడ్డాడు. కానీ ఈ అమ్మాయి ఏమందంటే, "నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే మా అమ్మ నాన్నలతో వచ్చి మాట్లాడు. నా దగ్గర ఏం చెప్పొద్దు" అంది. అంటే తన మీద ఇష్టమో లేదు, అలా అని ఏమీ లేదు. అయితే ఇప్పుడు వైష్ణవి చనిపోయింది కదా! వాళ్ళ అన్నయ్యల పరిస్థితి ఏంటి? వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళ అన్నయ్యలు టోటల్ 15 మెంబర్స్ అండి. అంటే ఏంటంటే ఎలా అంటే వాళ్ళ పెద్దమ్మ పిల్లలు గాని, వాళ్ళ రిలేటివ్స్ పిల్లలు గాని, ఒక మొత్తం వసుదైక కుటుంబంలో అంటే వాళ్ళందరూ కలిసే ఉంటారు. వాళ్ళందరూ కూడా యూట్యూబ్ లాంటివి చేసుకుంటూ ఉంటారు. కొంత వేరే, వేరే పనులు కూడా ఉంటాయన్నమాట తనకి. వేరే విషయాల్లో కూడా. అయితే అందరూ అబ్బాయిలే పుట్టారు. అందరూ మగ సంతానమే. ఈ అమ్మాయి ఒక్కతే ఆడ సంతానం పుట్టిందన్నమాట. అయితే ఇంకా ఈ అమ్మాయి అంటే అతి గారాబం. నిజం చెప్పాలంటే వాళ్ళకి పెళ్ళిళ్ళయిన తర్వాత వాళ్ళకి కూడా మళ్ళీ మగపిల్లలే పుట్టారు. అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే అటు 2 జనరేషన్స్, ఇటు 2 జనరేషన్స్‌కి సంబంధించి ఈ పాప ఒక్కతే అమ్మాయి. అయితే ఇంక ఎంత గారాబం అంటే తను ఎంత చేసినా కూడా అతన్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు గాని, వాళ్ళ నాన్నగారు గాని. అయితే ఇప్పుడు వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఎలా ఉంది ఒక్క మాటలో చెప్పాలి అంటే, ముక్కు నుంచి, చెవుల నుంచి కూడా రక్తం కారుతుందంట ఆమెకి. విపరీతమైన ఆందోళన, బీపీ, స్ట్రెస్ పెరిగిపోయింది. భోజనం చేయట్లా ఆవిడ. బయట వేడి, లోపల ఆందోళన. అంటే ఏం జరుగుతుందో తెలీదు గదా! ఒక పక్కన తన కూతురు చనిపోయింది కరెక్టే. కానీ ఆ దుర్మార్గుడికి శిక్ష పడాలి గదా! ఒక పక్కనేమో వాడు ఐసీయూలో డ్రామాలాడుతూ వాడిని సేవ్ చేసుకోవడానికి రకరకాలుగా అందరిని హింసిస్తున్నాడు. ఇవన్నీ ఆవిడ దృష్టిలో పెట్టుకొని కనీసం ఆవిడ దాదాపుగా వారం రోజుల నుంచి భోజనం చేయట్లేదు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, తుళ్ళుతూ అసలు ఏ విషయమైనా సరే ఈ అమ్మాయి వైష్ణవి వాళ్ళ అమ్మతోనే చెప్తుంది. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ దగ్గరకొచ్చి నాకు నచ్చలేదు ఈ అబ్బాయి. నల్లగున్నాడు. నాకు నచ్చలేదు అని చెప్పిందంట. లేదు వదినలందరూ తెల్లగున్నారు. ఆ! ఎవరైనా మన మన కుటుంబంలో ఎవ్వరు ఇంత కర్రీగా లేరు. అంటే వాళ్ళ లాంగ్వేజ్‌కి సంబంధించి అలా అన్నదంట. అంటే వాళ్ళేమన్నారంటే, లేదులే గవర్నమెంట్ జాబ్ కదా! హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు కదా! గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు కదా! ఒప్పుకో అని చెప్పేసి టోటల్‌గా ఒప్పించారనమాట వాళ్ళు. అయినప్పటికీ కూడా ఆహ్, వాళ్ళు అంటే కట్నం కోసం ఎక్కువ డిమాండ్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఒకటే మాట అన్నారు. ఏమనంటే, "బాబు మేము అంత ఇచ్చుకోలేము. మా దగ్గరున్నది 5,00,000 మేము వైష్ణవి కోసమే కూడబెట్టాము. నీకిష్టముంటే నువ్వు చేసుకో, లేకపోతే లేదు" అని చెప్పారు. అయితే ఇక ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ అమ్మగారైతే అసలు ఫ్రెండ్స్ మిగతా వాళ్ళైనా కొద్దిగా కోలుకొని ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు? అనే విషయం పైన ఆలోచన చేస్తున్నారు కానీ, వాళ్ళ అమ్మగారైతే అసలు ఆవిడ ఏడుస్తుంటే నిజంగా హృదయ విదారకం అంటారు చూసారా? అలా ఉందనమాట ఆవిడ పరిస్థితి. ఆవిడ భోజనం చేయట్లేదు. అంటే ఆవిడకి బాధేంటంటే, యాక్చువల్‌గా ఆ రోజు చనిపోయే రోజున ఆవిడ విన్నారనమాట. వైష్ణవి అరవటం ఎక్కడో ఆవిడకి అరుపు వినిపించింది. గట్టిగా ఏడవడం వినిపించింది. కానీ అది కరెక్ట్‌గా వైష్ణవిదా కాదా తెలీదు. ఆ విషయం తెలీదావిడకి. అయితే ఆవిడేమనుకుందంటే, సరే ఇది వైష్ణవిది గొంతే అనుకుని ఆవిడ వెళ్ళింది. ఆ టైంకి అక్కడికి వెళ్ళిందావిడ.
వెళ్ళేసరికి వీడు ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే గట్టి గట్టిగా నవ్వుతూ ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఉంటుంది కదా బెడ్రూమ్ అన్నాక. సో అది ఆ రకమైన విషయమేమో అని చెప్పి ఆమె మళ్ళీ అని పలకరించింది. వైషు వైషు చిట్టి చిట్టి అని అందంట ఆవిడ. అయితే ఏందత్తా మీ మీ చిట్టి చూడండి ఏం చేస్తుందని చెప్పేసి కవర్ చేశాడు. ఎంత ధైర్యవంతుడో వాడు. అంటే అలా కూని చేసి కూడా వాడు అంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే సరేలే నా కూతురు అల్లుడు బెడ్రూమ్లో అంటే నేను పోయేదేంది అని అలా ఆలోచించి ఆవిడ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆవిడ మనసులో ఏదో తెలియని ఒక గాబరా, ఏదో అవుతుంది ఏదో అవుతుంది బాగానే ఉందా 4 నెలలు కడుపు ఉంది కదా ఏం జరుగుతుంది అని అలా ఆలోచించుకుంటూ ఉండింది పాపం ఆవిడ. అయితే తర్వాత ఏమైందంటే 4:30 టైంకి ఆవిడ ముగ్గు వేస్తుందన్నమాట బయట. సర్లే ఎటు లేచాను కదా ఇంక పనులు చేసేసుకున్నామని ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గు వేస్తూ ఉంటారు కదా. ముగ్గేస్తుంటే వీడు వెళ్ళిపోయాడంట కొత్త బట్టలు వేసుకుని. ఎవడు ఈ హరిబాబు. అదేంది అది ఎప్పుడు 4:30కి లేచే మనిషి కాదు కదా. మరి ఇదేంది కొత్త బట్టలు వేసుకుని పోయాడు, మరి వైషమ్మ నాకేం చెప్పలేదు కదా అని చెప్పి ఆవిడ అనుకుందంట. కరెక్టే కదా. ఇప్పుడు ఏదన్నా ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఏదన్నా ఊరు వెళ్తున్నాడు అల్లుడో లేకపోతే వెళ్తా అంటే ఖచ్చితంగా అమ్మాయి అనేది ఆమె తన తల్లికి చెప్తుంది ఇట్లా మీ అల్లుడు వెళ్తున్నాడు లేదా ఈయన వెళ్తున్నాడు వేరే ఊరు వెళ్తున్నాడు అని చెప్తుంది కదా. కానీ 4:30కి ఎప్పుడు లేనిది 7 వరకు ముసుగుదాన్ని పడుకునేవాడు 4:30కి ఇంత చక్కగా తయారయ్యి ఎక్కడికి పోతున్నాడు, పైగా చేతిలో ఏదో బ్యాగ్ ఉన్నాడు అని ఆవిడకి ఏదో డౌట్ వచ్చి గబగబా ఆవిడ ముగ్గు వేసేసి ఒక 5 మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వైష్ణవి ఇంటి దగ్గరికి, తను ఉంటున్న ఇంటి దగ్గరికి. ఎంతకి తలుపు తీయట్లా వైషమ్మ అని చెప్పేసి గట్టిగా తోద్దామని ప్రయత్నిస్తే రావట్లా. సరే అని వాళ్ళ అన్నయ్యని తోలుకుపోయింది. తోలుకుపోయేటప్పటికి ఏమైంది, గట్టిగా వాళ్ళ అన్నయ్య ఇలా తోసేటప్పటికి విగత జీవిగా రక్తం మడుగులో పడుతుంది. ఇంకే ఏ తల్లి తట్టుకుంటుంది ఫ్రెండ్స్ అంత పెద్ద దారుణాన్ని. అసలు ఆవిడకి ధైర్యం ఉందా? నిజం చెప్పాలంటే ఆవిడ పరిస్థితి నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఏడ్చిన ఆవిడ ఏడ్చినట్టే ఉంది. ఎంతమంది వచ్చి ఓదారుస్తున్నారు, ఎంతమంది వచ్చి అమ్మ ఒక్క 2 ముద్దలు అన్నం తినంటున్నారు. అయినా కూడా ఆవిడ మనసులో లేదు. ఎందుకంటే కూతురంటే చాలా ఇష్టం అనమాట. ఎంతమంది కొడుకులు ఉన్నా కూడా ఆమెకు కూతురంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. పెళ్లి కూడా ఆల్మోస్ట్ వైష్ణవి ఎంతైతే వద్దందో ఈమె కూడా వద్దండి మా పెళ్ళి వద్దులేండి పిల్లకి ఇప్పుడే 19 ఏళ్లే కదా ఇంకొక 2-3 ఏళ్ళు ఆగుదాము అలా అనింది. సరే ఇంకా చివరికి సర్లే గవర్నమెంట్ జాబ్ అంటున్నాడు కదా పిల్ల సుఖపడుతుంది తను కూడా కావాలనుకుంటే మా పక్కనే ఉంటది కదా ఆ ఆలోచనతో ఉంది. కానీ ఇంతమందిని మోసం చేసి ఇంత కిరాతకంగా భర్త చంపుతాడని ఎవరు అనుకోరు కదా ఫ్రెండ్స్. అది విషయం. ఆవిడకి ఆ దేవుడి శక్తినివ్వాలి. నిజంగా ఈ బాధ నుంచి కోలుకోవడం అని నేను అనను గానీ, కాలం అనేది చాలా పెద్ద మెడిసిన్ లాంటిది. ఎటువంటి గాయానికైనా సరే. అలాంటి ఒక శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకనంటే మనందరం కూడా కోరుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, చిన్న కష్టం కూడా కాదు ఆవిడకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్